లిక్కర్ నిందితుల బెయిల్ వ్యవహారం మాత్రం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది. సుప్రీంకోర్టుకి అసలు సీను అర్థమైపోయింది. ఆంధ్రాలో జరుగుతున్నది. ఏసీబీ కోర్టు సిస్టమేటిక్గానే ఇస్తుంది. విచారణ బెయిల్ ఇవ్వడానికి సిద్ధపడింది. ఎందుకంటే ఛార్జ్షీట్లు అయిపోయినాయి, కానీ ఛార్జ్షీట్లైనా ఇంకా దర్యాప్తు చేస్తున్న ఇంకా ఉన్నాయి అన్నటువంటిది. ఏదైతే జగన్ అప్పట్లో ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచడానికి ఆడిన నాటకమే ప్రస్తుతం ఇక్కడ ఆడుతున్నారు. అందులో భాగంగా పదే పదే ఇంకా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒక ఛార్జ్షీట్, రెండో ఛార్జ్షీట్, తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్. అవేమో ప్రైమరీ అన్నారు, ఆ తర్వాత మిడిల్ అన్నారు, ఆ తర్వాత మామూలుగా ఛార్జ్షీట్ ఒకసారి ఉంటుంది. బట్ అట్లా ఛార్జ్షీట్లు, సబ్ ఛార్జ్షీట్లు అంటూ మెన్షన్ చేసుకుంటూ సాగదీసుకుంటూ వస్తున్నారు. అన్ని కేసులు ఒకటైనప్పుడు ఒకటే ఛార్జ్షీట్ ఉండాల్సింది మళ్ళీ వేడిటిగా అన్నటువంటి తరహాలో ఒక డ్రమటైజ్ చేస్తున్నారు. అంటే తద్వారా నిందితుల్ని జైళ్ళ నుంచి పోనీయకుండా ఈ కేసుని అట్లా లైమ్ లైట్లో ఉంచాలన్నట్టు ఒక స్ట్రాటజీ. ఏసీబీ కోర్టు అది గ్రహించింది. ఇంతవరకు ఎక్కడ ప్రైమరీ ఎవిడెన్సెస్లో పర్ఫెక్ట్గా లేదు. ఎంతసేపటికి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఆయన చెప్పాడని ఈయన అరెస్ట్ చేసాం, ఈయన చెప్పాడని ఆయన అరెస్ట్ చేసాం, వాళ్ళు చెప్పిందని నిజమో కాదో తేల్చుకుంటున్నాం, దర్యాప్తు చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, విచారణ టైంలో వీళ్ళని వదిలిపెడితే నాశనం అయిపోతుంది అన్నటువంటి కోణంలో వాదిస్తూ వస్తుంటే విసుగు చెందినటువంటి ఏసీబీ కోర్టు ఇప్పటికే 5గురికి బెయిల్ ఇచ్చింది. మిథున్ రెడ్డి దగ్గర నుంచి, పైలా దిలీప్ దగ్గర నుంచి మిగతా అటు ఎవరు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇదే బెయిల్ ఇచ్చేసి, బెయిల్ తీసుకున్న తర్వాత ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ ఒకవైపున హైకోర్టుకు వెళ్తే హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏసీబీ కోర్టు మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్ ఇవ్వద్దు, అది మేము డిసైడ్ చేసేదాకా ఈ కేసులో అని చెప్తూ రెండో వైపున మిగతా వాళ్ళకి మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నిందితులకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి సంబంధించిన పిటిషన్లు వేసినప్పుడు హైకోర్టు ఆర్డర్స్ మూలంగా అడ్డొస్తుంటే వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అసలు మధ్యలో హైకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది, అది కింద కోర్టు మెరిట్స్ ప్రకారం బెయిల్ ఇవ్వాలో లేదో ఆలోచిస్తుంది అంటూ హైకోర్టు మీద అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా రాజకేశిరెడ్డి మరొక 2 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టుకు వెళ్తే దీనికి కూడా సేమ్ చెవిరెడ్డి కేసులు ఎట్లయితే ఇచ్చామో అదే ఆదేశాలు దీనికి వర్తిస్తే ఏసీబీ కోర్టే డిసైడ్ చేయాలి, హైకోర్టుకి దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో తాజాగా మళ్ళీ దీన్ని డ్రాగ్ చేయడానికి సిద్ధార్థ లోద్రా ఏసీబీ కోర్టుతో వాదనలు వినిపిస్తే ఏసీబీ కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణ సందర్భంగా జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తూ లోద్రా మీద ఏసీబీ జడ్జి సీరియస్ అయ్యారు. కేసు విచారణ పూర్తయిందా లేదా సూటిగా చెప్పాలని ఏసీబీ జడ్జి అడిగారు. విచారణ కొనసాగుతోందని, కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు లోద్రా. ఇప్పటివరకు 3 సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చాం, కొత్తగా ఆధారాలు కోర్టుకు మాకెందుకు చూపించలేదని ఏసీబీ జడ్జి అడిగారు. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారంటూ ఏసీబీ కోర్టు జడ్జి స్పష్టం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ పిటిషన్ మీద విచారణలకు సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదని జడ్జి తేల్చి చెప్పారు. కోర్టును మిస్గైడ్ చేస్తున్నట్టు లోద్రా మీద ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే ఏసీబీ కోర్టు జడ్జినే బదిలీ చేయాలంటూ లోద్రా చేసినటువంటి వాదనలు లేకపోతే ఆగ్రహాల నేపథ్యంలో ఏసీబీ కోర్టు జడ్జి కూడా చాలా స్ట్రాంగ్గా, నిజాయితీగా, బాధ్యతగా ఉంటున్నారు.